హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముకుందమాల స్తోత్రం నుంచి మనము కొన్ని శ్లోకాలు తెలుసుకున్నాము. మరికొన్ని శ్లోకాలు ఇవాళ తెలుసుకుందాము. ఇంతవరకు 53 శ్లోకాల్లో 40 శ్లోకాల వరకు మనం తెలుసుకున్నాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాం. నమో ఇష్టపాదాయ కృష్ణపస్తాయ పుతలే శ్రీమతే జయపతాక స్వామి నిత్యనామనే నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌరి కథాదామదయ నగర గ్రామతారిణి నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పుతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యనామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి కుచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ పదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరతిశయ నమో బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగత్కితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद. मोकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. ओं नमो भगवते वासुदेवाय ओं नमो भगवते वासुदेवाय ओं नमो भगवते वासुदेवाय. वंदे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ वंदे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ वंदे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదావందనాలు చేసుకుంటూ స్తోత్రంలో ప్రవేశిద్దాం. 41వ స్తోత్రం. నారాయణాయ నమ ఇత్యమువేమ మంత్రం సంసార ఘోర విష నిర్హరణాయ నిత్యం శృణ్వంతు భవ్యమతయో యతయోనురాగాత్ ఉచ్చేస్తరాముపది సామ్యహమోద్భబాహు. సన్యాసాశ్రమనందున్న వారు ఘోరముగు విషపూరిత సంసారము నుండి బయటపడకూడదురని సుబుద్ధితో నమో నారాయణాయ నిడి మంత్రమును నిత్యము వినవలనని చేతులను పైకి చాచి గొంతెత్తి బిగ్గరగా నేను దయతో ఉపదేశించుతున్నాను. సన్యాసాశ్రమంలో ఉన్నా సరే వేరే మార్గం మనకి నారాయణ మంత్రం చదవకుండా నారాయణని తలుచుకోకుండా అది పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పి ఇక్కడ చెప్పడం అన్నమాట. కులశేఖర మహారాజు ఈ శ్లోకమును సన్యాసాశ్రమంలోని బుద్ధిమంతులైన జనులను ఉద్దేశించి పలికెను. పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడగుటకు ఈ 2 గుణములు అత్యవసరము. సన్యాసం అన్నది యోగ మార్గంలో పురోగమించుటకు మూలాధారం ఉంటుంది. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగమనియు లేక భగవానుడితో సంయోగమనియు నీవు తెలుసుకొనుము. ఇంద్రియ తృప్తి వాంఛను త్యాగము చేయనిదే ఎవ్వడనూ యోగి కాదాలడు అని భగవద్గీత 6వ అధ్యాయం 2వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. యోగం అంటే ఏవో మనం చేసే ఎక్సర్సైజులు అవి కాదు. యోగం అంటే దేవునితో అది సంయోగం, అంటే మన అనుసంధానం అవ్వడం, ఆయన గురించి తలుచుకోవడం, ఆయనకి పూజ చేయడం, ఇవన్నీ చేయడమే యోగం అని చెప్తారు. అలాగా దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకంలోని యతయ అను పదముకు సన్యాసాశ్రమంలోని వారు అని అర్థం చెప్పబడింది. ఈ పదము కేవలము సన్యాసులకే కాకుండా నిజమైన సన్యాస వైరాగ్య భావన అలవరుచుకుని వారందరికీ అన్వయించబడుతుంది. సన్యాసాశ్రమంలోనే ఉండక్కర్లేదు, భక్తిలో ఉన్నవాళ్ళు గృహస్థులుగా ఉండి కూడా ఆ భావంతో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది అన్వయిస్తుంది అంటున్నారు. కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా చేయాల్సిన కార్యాలను నిర్వహించువాడే సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలం అగ్నిని రగిలింపగా మరియు కర్మలు చేయక ఉండేవాడు యోగి కాలేడు అని సన్యాసాన్ని గురించి శ్రీకృష్ణుడు చక్కగా భగవద్గీత 6వ అధ్యాయం 1వ శ్లోకంలో వివరించాడు.
అంటే ఇక్కడ ఏమాత్రం సలాహేపేక్ష లేకుండా కేవలం శ్రీకృష్ణుని ప్రీతి కొరకై పనిచేయవాడు నిజమైన సన్యాస స్థితిని పొందినవాడవును. ఏ పని చేసినా సరే మనం కృష్ణుడి కోసమే చేస్తున్నాము అనుకుంటూ చేయాలన్నమాట. భక్తియుక్త సేవా నిర్వహణకు విశేషముగా హరినామ సంకీర్తన చేపట్టడం కూడా బుద్ధి ఎంతో అవసరమగును. శ్రీమద్భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయం 32వ శ్లోకంలో కరబాదన ముని నిమి మహారాజుకి ఈ విషయం ఇట్లా చెప్తున్నాడు. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధస. నిరంతరము కృష్ణనామమును ఉచ్చరించడి భగవదవతారమును కలియుగమునందలి సుమేధసులకు జనులు సంకీర్తన యజ్ఞముచే అర్చింతురు. ఆ భగవదవతారం యొక్క దేహవర్ణము నలుపు కాకున్నను అతడు స్వయముగా శ్రీకృష్ణుడే. అతడు అనుచరులతోనూ సేవకులతోనూ ఆయుధములతోనూ ఆంతరంగిక పార్షదులతోనూ కూడి ఉండును. ఇది శ్రీ చైతన్య మహాప్రభు గురించి చెప్పిన శ్లోకం. ఎక్కడో భాగవతంలో చెప్పారు. ఇది కలియుగంలో ఈ అవతారం వస్తుంది అని. ఈయన కృష్ణుడిలా నల్లగా ఉంటాడు కానీ కృష్ణుడే ఈ అవతారం తీసుకున్నాడు. ప్రజలందరికీ హరే నామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే సులువైన మంత్రాన్ని ఇచ్చి ప్రజలందరినీ దేవుని వైపు తిప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అవి జనులందరూ ఆయన్నే అర్చిస్తారు, సంకీర్తన చేస్తూ ఇలా నామజపం చేస్తూ అని చెప్పేసి భాగవతంలో రాసింది. బుద్ధి కుశలత అనేది పరీక్షాపత్రములచే కాకుండా శాశ్వత అశాశ్వతమునకు, అసత్య అసత్యమునకు, మంచి చెడులకు మధ్య గల భేదమునికి ఆ అవగాహనపై పనిచేయ సామర్థ్యమును అనుసరించి నిర్ణయించబడ్డాం. శాశ్వతానికి అసత్యానికి తేడా ఏమిటో, సత్యానికి అసత్యానికి తేడా ఏమిటో, మంచికి చెడుకు గల భేదం ఏమిటో తెలుసుకొని దాన్ని బట్టి పనిచేసే సామర్థ్యం ఉన్న వాళ్ళని ఈ బుద్ధిమంతుడు అని చెప్తారనమాట. అంతేగాని పరీక్ష రాయించి ఆ పరీక్షలు బట్టి వీళ్ళు బుద్ధిమంతుడు అని చెప్పడం కాదు. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఇది ప్రామాణికుడైన గురువు నుండి, ప్రామాణిక వైష్ణవ గ్రంథము నుండి ప్రామాణిక వైష్ణవ గ్రంథం నుండి శ్రవణం చేసి మానవుడు అట్టి నిజమైన బుద్ధి కుశలతను పొందగలడు. ముందర మనం ఇప్పుడు కూడా ఏం తెలుసుకోవాలన్నా కూడా ప్రామాణిక అలా గురు శిష్య పరంపరగా వచ్చిన గురువులను మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రామాణికమైన గ్రంథాలు మాత్రమే చూడాలి. అంటే భగవద్గీత, భాగవతం, శ్రీ చైతన్య చరితామృతం వీటి నుండి మనం తెలుసుకోవాలి. అలాగే మనం విని వాళ్ళ గురువుల ద్వారా విని దాని గురించి మనం ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని మనం పొందుతాం అన్నమాట. దానితో అతడు భగవత్ ప్రేమ, జన్మ మృత్యువుల నుండి మోక్షము నుండి శ్రేయస్సును పొందుట కొరకు తాత్కాలికమైన ఇంద్రియ తృప్తి అనేది ప్రేయస్సును వెంటనే త్యజింపగలడు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడు తన గురించి ఇంకా మన ఇంద్రియ తృప్తి అనేది ఉండదు, స్వార్థం ఉండదు, భౌతిక కోరికల గురించి ఆలోచన ఉండదు. ఎంతసేపు ఈ జన్మ మృత్యువులు అనేది లేని స్థితికి మనం వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. గడిచిన 2 శ్లోకములో కులశేఖర మహారాజు తన చేతులను పైకి చాచి గొంతెత్తి బిగ్గరగా పలికెను. అతడు జీవిత పరమరహస్యమును ఎరిగి ఉన్నాడు. దానిని అతడు దాచదలచలేదు. అమూల్యమైన భగవన్నామ మంత్రమును ఎన్నడూనూ రహస్యముగా దాచిపెట్టరాదు. జనులు బాహ్యమునకు అయోగ్యులుగా గోచరించినను వారిని దాని నుండి దూరం చేయరాదు. ఒకసారి రామానుజాచార్యుల వారికి వారి గురువుగారు ఒక రహస్య మంత్రమును ఉపదేశించి దానిని బహిర్గతం చేసినచో ఆధ్యాత్మిక పురోగతి నష్టమగునని హెచ్చరించారు. ఇప్పుడు మంత్రం నేర్చుకున్న వాళ్ళు చాలా రహస్యంగా చేస్తుంటారు కదా, ఎవరికి చెప్పకూడదు అని చెప్తుంటారు. అలాగే రామానుజాచార్యుల వారికి కూడా ఆయన గురువుగారు ఒక మంత్రం ఇచ్చి ఎవరికి చెప్పద్దు, అలా చెప్తే నువ్వు ఇంకా ఆధ్యాత్మికంగా పురోగతి చెందవు అని చెప్తారు. కానీ రామానుజులు దానిని గట్టిగా ఉచ్చరించి జనులందరికీ తెలియజేశారు. ఆయన ఇలా అలా కాదు, ఏకంగా ఒక దేవాలయం పైకెక్కి అక్కడ సమూహంగా ఉన్న జనాలందరికీ వినిపించేలాగా మంత్రం చెప్పాట. గురువుగారు వచ్చి ఎందుకు ఇలా చేసావని అడిగితే ఇది చాలా లాభదాయకమైంది అని చెప్పారు కదా, అది జనులందరికీ అందాలి, దీనివల్ల నేను ఒక్కడిని నష్టపోయినా పర్వాలేదు, నరకానికి పోయినా పర్వాలేదు, వాళ్ళందరూ బాగుపడతారు కదా అన్నట్ట.
అలా ఎందుకు చేసేదని గురువుగారు ప్రశ్నింపగా, ఆ మంత్రం అంతటి లాభదాయకమైనచో తనకు నరకం ప్రాప్తించినను దానిని అందరికీ అందింపదలుచుతుని అని చెప్పాను. ఇదే భావము శ్రీ చైతన్య మహాప్రభువులోను వారి సంకీర్తనోద్యంలోనూ కనిపించగలదు. ఎవరు ప్రశ్నిస్తున్నారో ఎవరు ప్రశ్నించట్లేదో, ఎవరు యోగ్యులో ఎవరు అయోగ్యులో పట్టించుకొనక శ్రీ చైతన్య మహాప్రభువు భక్తియుక్త సేవను వితరణ చేసి ఉండిరి. శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 9వ అధ్యాయం 9వ భాగం 29వ అధ్యాయం 36వ శ్లోకం. ముఖ్యంగా ప్రస్తుత కలియుగంలోని జనులు సన్యాసమును లేదా సుమేధస్సును పొందగలిగినంతగా పుణ్యాత్ములు కారు. ఆయనను జీవాత్మ ఆదిలో సమస్త సద్గుణములనే కలిగి ఉండెను. ఆచార్యులు ప్రచారకులు అట్టిబద్ధాత్మలను హరినామ కీర్తనను ఆరంభింపచేసి వారిలో నిద్రాళముగా ఉన్నట్టు సద్గుణములను వెలికి తీయటలో తోడ్పడుదురు. ఈ మంత్రం చెప్పడానికి ఎవరైనా యోగ్యత ఉందా లేదా అనేది ఆలోచించకుండా ఎవరినైనా సరే పిలిచి వాళ్ళకి ఆ మంత్రం చెప్పి వాళ్ళ చేత, ఎందుకంటే మనకి అంతశ్చేతంలో లోపల ఉంటుంది మంచి అనేది, కానీ బయట ఉన్న మనం చేసే సహవాసాల వల్ల చుట్టుపక్కల పరిసరాల వల్ల మనలో కొంచెం చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనలు కూడా వస్తుంటాయి. అందుకని అలాంటి వాళ్ళని వదిలేయకుండా వాళ్ళ చేత కూడా ఈ మంత్రం చెప్పించి కీర్తన చేయిస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న మంచి బయటకు వస్తుంది. అప్పుడు చెడు దాని అంతటదే నాశనం అవుతుంది. అంతే చైతన్య మహాప్రభు అందరికీ కూడా ఈ మంత్రాన్ని, హరే కృష్ణ మంత్రాన్ని ఇవ్వడానికి ఎంతో కృషి చేసి అందరినీ చేర్చుకున్నారు ఆయన. సామూహిక సంకీర్తన రూపంలో, వ్యక్తిగత జప రూపంలో హరినామమునే కులశేఖర మహారాజు పదే పదే ఆదేశిస్తున్నాడు. హరినామ కీర్తనకు కఠినమైన నియమ నిబంధనలు ఏమీ లేవు. కానీ ఒకే ఒక ఖచ్చిత నియమేమనగా విశేషముగా ఈ యుగంలో ప్రతి ఒక్కరూ అనంతనామాలతో భగవంతుని కీర్తనలో తప్పక పాల్గొనవలసి ఉన్నది. ఇందులో కష్టమేమి లేదు, ఖర్చు ఏమీ లేదు. మంత్రం అందరితో పాటు సంకీర్తన చేయడం, జప రోజు చేసుకుంటూ గురువుల ద్వారా ఈ భగవంతుని లీలలు వింటూ ఉండడం. హరే కృష్ణ. 42వ శ్లోకం. చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్ చిందంతు ప్రియ బాంధవా గురుజనా గృహ్ణంతు ముంచంతు వా దుర్వాదం పరిఘోషయంతు మనుజ వంచే కళంకోస్తు వా తాతృప్రేమధర అనురాగ మధునా మత్తాయమానంతు మే. నా మనస్సు శ్రీకృష్ణ పాదార విందముల నుండి క్షణమైనను మరలజాలదు. కనుక సన్నిహితులు బంధువులు నన్ను విమర్శింతురు కాక, గురువులు నన్ను స్వీకరింతురు కాక లేక త్యజింతురు కాక, లోకులు నన్ను గూర్చి దుష్ప్రచారం చేసేదురు కాక, నా కుటుంబ ప్రతిష్ట కళంకితమగు కాక, భగవంతుని పట్ల మధురానురాగమును కలగచేసుడి. ఈ భగవత్ ప్రేమ వెల్లువయే నా వంటి ఉన్మత్తునికి మహాగౌరవము. ఈయన కులశేఖర మహారాజు చెప్తున్నారు, బంధువులు విమర్శించినా సరే, గురువులు నన్ను పక్కకు పెట్టినా సరే, లోకల చుట్టుపక్కల వాళ్ళందరూ నా గురించి ఎలా విమర్శించినా సరే, ఏమైనా సరే నేను మాత్రం ఈ భగవత్ ప్రేమని, ఆయన కృష్ణ పాదాల విందాల మీద నా దృష్టిని మాత్రం, మనసుని మాత్రం మళ్ళించను అని చెప్తున్నారు. వ్యాఖ్యానం. శ్రీకృష్ణ భగవానుడి పట్ల గల ప్రగాఢమైన భక్తికి ప్రతిఫలముగా కలిగే అపకీర్తి పట్ల తన ఉదాసీనతను తిరిగి కులశేఖరుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే అలా భక్తిలో ఉన్న వాళ్ళకి విమర్శిస్తున్నారు అంటే, ఈ కలికాలం ఇంకా రోజులు గడిచే కొద్దీ కూడా ఎంతసేపు మనకి సినిమాలు, టీవీలో వచ్చే సీరియల్స్ అవే తప్ప ఈ దేవుడికి సంబంధించిన విషయాలు ఎవరైనా మాట్లాడితే ఏంటి ఇప్పటి నుంచి ఏమిటి ఏంటో విమర్శిస్తూ ఉంటారు. అదే అందుకు చెప్తున్నారు ఇక్కడ. భారతదేశంలోనే 100 సంవత్సరాల క్రితము భక్తి యోగా అటువంటి విమర్శను ఎదుర్కొనిచో, శ్రీకృష్ణ పాదపద్మార్చన అనేది పూర్వ సంస్కృతి లేనట్టు ఆధునిక దేశంలో భక్తులు ఎంతటి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చునో కదా. కనుకనే కులశేఖర మహారాజు యథార్థమైన హెచ్చరికను చేయుచో విమర్శకు దంకవలదని మనకు హామీనిస్తున్నారు. శ్రీప్రబోధుల వారు మొదట అమెరికా వెళ్ళినప్పుడు మరి అక్కడ వాళ్ళంతా ఎలా ఉన్నారు? హిప్పీ కల్చర్తో, వాళ్ళు మాదక ద్రవ్యాల అలవాటుతో, తాగుతూ తూలుతో ఎంతో విపరీతమైన ధోరణితో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఆయన ఎన్నో కష్టాలు పడి వాళ్ళందరినీ భక్తిలోకి తీసుకొచ్చారు. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో తన లీలను ప్రదర్శించినప్పుడు అతని ప్రియురాళ్ళు భక్తురాళ్ళు అయిన గోపికలు కూడా
ఆ దేవాది దేవుని సేవ కొరకు తమ గౌరవాన్ని బలముగా పెట్టిరి. శరత్కాల పూర్ణిమ నాటి అర్ధరాత్రి అతడు తన దివ్య వేణువును వాయించి గోపికలను ఆహ్వానించగా వారందరూ పరుగులతో అతన్ని చేరిరి. భర్తలో సోదరుల ఇతర బంధువుల ఆజ్ఞలను ఉల్లంఘించి పిల్లలకు పాలిచ్చుట వంట చేయుట వంటి పనులను విస్మరించి వైదిక మర్యాద కట్టుబాట్లను తెగతుంచుకొని తమ ప్రియుడకు శ్రీకృష్ణుని కలుసుకున్నట్టుకు వారు వెళ్ళిరి. గోపికలు అట్టి సాహసోపేతమైన త్యాగమును శ్రీకృష్ణుడు ఎంతగానో అభినందించరు. శ్రీకృష్ణుని సేవార్థము గోపికలు సర్వము త్యజించరు. తమ బంధువులను వారు చేయగలిగిన శిక్షను చివాట్లను వారు విస్మరించరు. కేవలం అతనికి ఆనందమును కలిగించుటకే వారు సేవ చేసిరి అని శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 4వ అధ్యాయం 169లో తెలియబడింది. శ్రీకృష్ణుని ప్రతినిధిని ప్రసన్నం చేసినప్పుడే శ్రీకృష్ణుడు ప్రసన్నుడగనని, అప్పుడు తనకు కూడా ఆధ్యాత్మిక సంతృప్తి చేకూరగలదని ఏనాత్మ సుప్రసీదతి భక్తుడు ఎరిగి ఉండను. ఆ సమయమున అతడు ఎట్టి లోక విమర్శలను పట్టించుకొనడు. ఇప్పుడు భక్తులు ఎవరున్నా సరే ఎక్కడున్నా సరే వాళ్ళని సేవ చేయడం, వాళ్ళు చెప్పేది వినడం ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటున్న వాళ్ళకి కొంతమంది ఎవరైనా విమర్శించినా కూడా వాళ్ళు పట్టించుకోరు. శరణాగతుడుకు భక్తునికి తృణీకారము కానీ బహిష్కరణము కానీ కలిగినప్పుడు అది కేవలము బంధుమిత్రుల సాంగత్యములో ఆనందించవలనని అతని మిగిలిన కొద్దిపాటి కోరికను నిర్మూలించడం కొరకే తోడ్పడను. ఇలా ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్నారో అప్పుడు వాళ్ళకి దూరం అవుతారు, దేవుడికి మరింత దగ్గర అవుతారు. అది వాళ్ళకి ఉపకారమే కానీ నష్టం మాత్రం కాదు. ఈ ప్రకారమే శ్రీకృష్ణుడు తన భక్తుని సమస్త భౌతిక బంధములను తెంచి అతన్ని పూర్తిగా తన అధీనంలోకి తన ఆశ్రయంలోకి తెచ్చుకోవడం. ఇలా ఎప్పుడైతే బంధువులకి వాళ్ళు విమర్శించడం వల్ల వాళ్ళకి దూరం అవుతారో అప్పుడు పూర్తిగా మనం శ్రీకృష్ణుని శరణాగతి చేసుకుని ఇంకా ఆయన ధ్యాసలోనే ఉంటాం. అదే ఆయన కృష్ణుడు ఇదంతా మనకి మేలు చేయడం కోసమే కృష్ణునే చేస్తూ ఉంటారు. ఇది ఎటువంటి బాధలు లేకుండా విమర్శను తాను ఎందుకు సహించునో కులశేఖర మహారాజు ఇక్కడ తెలుపుతున్నారు. నానా రకాల పారవస్య భావంతో కూడినట్టు భగవత్ ప్రేమ విస్తారమును అతడు అనుభూతి చెందుతున్నాడు. అది ఎంతటి పరమాత్మతము గౌరవనీయము అనగా అభక్తుల వలన కలిగడి తుచ్చముగా అవమానాలను అతడు అతి సులభముగా సహించగలడు. హరినామ సంకీర్తన ప్రభావమే ఈ రకమైన ఉదాసీనత. ఈ హరినామం జపం చేసుకుంటూ కీర్తన చేసుకుంటూ ఉంటే ఇంకెవరన్నా అవి మన చెవుల దాకా రావు, పట్టించుకోమన్నమాట. మనం అంతటి భక్తులకు ముందుకు వెళ్తాం ఇవన్నీ పట్టించుకోవడం మానేస్తే. అది శ్రీమద్ భాగవతము 11వ స్కందము 2వ అధ్యాయం 40లో ఇట్లా వర్ణింపబడింది. ఇది భాగవతోపదేశ సారరూపమని శ్రీ చైతన్య మహాప్రభు వర్ణించుడి. ఏవం వ్రతస్వ ప్రియ నామకీర్త్యా జాత అనురాగో ధృతచిత్త ఉచ్చైః అసత్యతో రోడితి రౌతి గాయతి ఉన్మాదవన్ నృత్యతి లోకబాహ్యః. హరినామ సంకీర్తనముచే మానవుడు భగవత్ ప్రేమ స్థితిని అందుకొను. అప్పుడు అతడు భగవంతుని నిత్యదాసునిగా వ్రతనిష్ఠుడై క్రమముగా దేవాది దేవుని ఒకానొక నామరూపములందు అమితముగా ఆసక్తుడవును. ప్రేమ పారవశ్యముచే హృదయం ద్రవించినప్పుడు అతడు బిగ్గరగా నవ్వుచుండును, ఏడ్చుచుండును లేదా అరచుచుండును. లోకాభిప్రాయమును పట్టించుకొనక ఒకప్పుడు అతడు కీర్తిస్తూ వెర్రివాడి వలె నర్తించుచుండును. ఈ ఆనందం పారవశ్యం ఆ పరిస్థితికి వెళ్ళినప్పుడు ఇంకెవరేమో పట్టించుకోరనమాట. ఇంకెవరైనా అలా అనుకుంటున్నారా, మనం చూసి నవ్వుతున్నారా, ఇదేమి వాళ్ళకి ఇంకా లోకంలో ఉండరు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంటి వాళ్ళే నవ్వుకుంటున్నాడు, వాళ్ళే ఏడ్చుకుంటున్నాడు, గంతులు వేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తాడు, ఇదేంటి వీడికైనా పిచ్చా అనుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ చెవులకి ఎక్కువ. వాళ్ళు ఎంతసేపు ఆ కృష్ణుని తలుచుకుంటూ ఆయన రూపాన్ని ధ్యానించుకుంటూ వాళ్ళకి ఆ రూపం కూడా కనిపిస్తుంది కూడా కంటి ముందు. అంత పారవశ్యంతో వాళ్ళు ఉంటారు. హరే కృష్ణ. 43వ శ్లోకం. కృష్ణో రక్షతు నో జగత్రై గురు కృష్ణం నమధ్వం సదా కృష్ణానాఖిల శత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసో స్పృహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ముల్లోకములకు ఆధ్యాత్మిక ఆచార్యులకు శ్రీకృష్ణుడు మమ్ము రక్షించుగాక. శ్రీకృష్ణుడికే సదావందనమునర్చుము. శ్రీకృష్ణుడే మన శత్రువులందరినీ నశింపజేసినాడు. శ్రీకృష్ణునికి నమస్సులు.
శ్రీకృష్ణుని నుండియే ఈ జగత్తు ఉద్భవించినది. నేను కృష్ణదాసుడను. ఈ సమస్త విశ్వము శ్రీకృష్ణుని యందే స్థితమైనది. ఓ కృష్ణ, నన్ను రక్షింపము. వ్యాఖ్యానం. ఈ శ్లోకంలో కృష్ణ అనే పదము వరుసగా 8 రకాలుగా వాడబడింది అని గోపీపరాణ దాసు వ్యాఖ్యానించను. ఈ రకమైన కృష్ణమయ శ్లోకముచే కవి శ్రీకృష్ణుని నామ లీలలను స్మరించుటకు వివిధ రకాల మార్గములను తెలియజేస్తున్నాడు. శ్రీ చైతన్య మహాప్రభువు 16 ఏండ్ల ప్రాయంలో ఉన్నప్పుడు అప్పుడు నిమాయ పండితునిగా పిలువబడుతుండే. ఆయన 16 ఏళ్లకే సంస్కృతం అంతా నేర్చుకుని గురుకులంలో సంస్కృత ఉపాధ్యాయుడిగా చేసేవాట. 16 ఏళ్ల వయసులో గురుకుల ఉపాధ్యాయునిగా సంస్కృత వ్యాకరణను బోధించినట్టు విషయముని ఈ శ్లోకము గుర్తు చేయను. ఆయన నవద్వీపంలో ఒక సొంత పాఠశాలను చతుష్పాధి నెలకొల్పి మొదట సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణం బోధించారు. కానీ గయలో శ్రీలేశ్వరపురం నుండి మంత్రదీక్షను స్వీకరించి తిరిగి వచ్చిన పిమ్మట ఆయన అన్ని వ్యాకరణ వాక్యములలో శ్రీకృష్ణ నామాన్నే వివరిస్తారు. మొదట ఆయన సంస్కృతంలో వ్యాకరణం నేర్పించేవారు. కానీ ఈశ్వరపురి ఆయన గురువుగారు, ఆయన దగ్గర దీక్ష తీసుకున్నారు. మంత్రం తీసుకున్న తర్వాత ఇంకేం చేసినా చెప్పే ప్రతి వ్యాకరణంలో కూడా ఉదాహరణలుగా శ్రీకృష్ణనామే చెప్తుండేవాట. శ్రీ చైతన్య మహాప్రభు ప్రీతి కొరకు శ్రీల జీవగోస్వామి ఒక సంస్కృత వ్యాకరణ గ్రంథము రచించారు. దానిలో వ్యాకరణ సూత్రములన్నీ శ్రీకృష్ణ నామాలతోనే ఉదరింపబడినవి. ఈ వ్యాకరణం ఇంకనూ అందుబాటులో ఉండి హరినామామృత వ్యాకరణముగా తెలియబడుతున్నది. బెంగాల్లో నేటికని ఇది సంస్కృత పాఠశాలల్లో పాఠ్యాంశములుగా చెప్పబడుతున్నవి అని శ్రీమద్ భాగవత గంధపు ఉపోద్ఘాతంలో శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానించారు. ఇక్కడ కులశేఖరుడు శ్రీకృష్ణుని ముల్లోకాలకు గురువుగాను, శత్రునాశకునిగాను, సమస్త విశ్వమునకు సృష్టి పోషణకర్తగాను సంబోధించను. గురువుగా, రక్షకునిగా, సృష్టికర్తగా, పోషకునిగా తనకు ప్రాతినిధ్యం వహించు మధ్యవర్తులను నియమించినను శ్రీకృష్ణ భగవానుడే తన పక్షమున పనిచేయు అట్టి వారి వెనకనున్న చరమ వ్యక్తి. ఇక్కడ మనకి గురువు అంటే మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మనం గురువులకు వందనం చేస్తూ ఉంటాం. ఈ గురువులు అంటే శ్రీకృష్ణుని ప్రతినిధులే. వారు అందరి వెనక ఆయన ఉంటారు. అది మనం అలా విశ్వాసంతో ఉండి కృష్ణుడి ద్వారా వచ్చారు ఈ గురువు అని, గురువు మాట కృష్ణుడు చెప్పినట్టుగా పాటిస్తే మనకి కృష్ణుడి ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి. గురువుని కాదని మనం కృష్ణుడి దగ్గరికి డైరెక్ట్గా నేరుగా వెళ్ళాలంటే వెళ్ళలేం. ఈయన అనుగ్రహంతో ఆయన దగ్గరికి వెళ్ళగలం. ఆయన కూడా గురువు ద్వారా వచ్చారా లేదా అన్నది చూస్తారు. ప్రామాణికులకు శిక్షా గురువులు, దీక్షా గురువులు ఆది గురువు అయిన దేవాదేవుని సందేశమునే శ్రద్ధగా ప్రచారం చేస్తూ ఉంటారు. మొదట మనకి కృష్ణుని పరిచయం చేసి కృష్ణుని గురించి చెప్పేవాళ్ళు శిక్షా గురువులు. తర్వాత వారికంటే సీనియర్లు ఉంటారు దీక్షా గురువులు. వారు మంత్రదీక్ష ఇచ్చి మనకి ముందుకు నడిపిస్తారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఆది గురువు ఎవరంటే శ్రీకృష్ణుడే. కృష్ణం వందే జగద్గురు. ఆ జగద్గురు అయిన దేవాదేవుడు శ్రీకృష్ణుని ఆయన ఇచ్చిన సందేశమే వీళ్ళు మనకి ప్రచారం చేస్తుంటారు. అంతేకాకుండా ప్రత్యక్ష భావంలో భగవంతుడే గురువే ఉన్నాడు. ఎందుకనగా భక్తుడు కాగోరిన వానికి గీతోపదేశముల ద్వారా నేటికని అతడే స్వయముగా గురువు అవును. చెప్తాను అదే కృష్ణం వందే జగద్గురు. అందరూ భగవద్గీత చెప్పింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మే కదా. అర్జునుడికి చెప్పారు. అంతకంటే ఈ భగవద్గీతలోనే ఉంటుంది. ఇది ఎప్పుడో నేను ఎన్నో సంవత్సరాల క్రితమే చెప్పాను. అది ఇప్పుడు కనబట్టలేదు, మాయమైంది, మధ్యలో పాడైపోయింది కాబట్టి మళ్ళీ నీకు చెప్తున్నాను అని చెప్తారు. ఆ గీత అర్జునుడికి వచ్చిన గీత ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం అర్జునుడికి అందించిన ఆ గీతాసారా ఈనాటికి మనం అన్నీ నేర్చుకుంటున్నాం, వింటున్నాం, తెలుసుకుంటున్నాం. అది ఏ కాలానికైనా సరే అందులో ఎంతో గొప్ప సందేశం ఉంది. ఎంతో విలువైన సందేశం. మనకి అందరికీ అన్ని కాలాల వాళ్ళకి ఉపయోగపడే సందేశం ఉంది అందులో. హృదయంలోని చైతన్య గురువుగా అతడే ప్రతి జీవికి అంతరమున మార్గదర్శకుడై ఉండను. మన హృదయంలో ఉన్న కృష్ణ పరమాత్మ మనకి చైతన్య గురువుగా ఉంటాడు. మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటాడు.
ఈ విధముగా శ్రీకృష్ణుడు సకల జీవులను మహావిష్ణువు రూపమును రక్షిస్తూ ఉండను. ప్రళయ సమయమున జీవులందరూ మహావిష్ణువులో లీనమవ్వగా అతడు వారిని రక్షించను. నానావతారములో అవతరించినప్పుడు మానవుల శ్రేయస్సు కొరకు అతడు పలువురు దానవులను సంహరించను. తనను రక్షించుటకు లేదా తనకు బోధించుటకు సేవకనుల భగవంతుడు పరుగుల్లో వచ్చునని ఎవ్వరూ భావింపరాదు. అయినప్పటికీ శ్రద్ధావంతుడకు భక్తుడు ఆ దేవాది దేవుని మార్గనిర్దేశమును రక్షణను తప్పక పొందగలడు. అంతేకాకుండా అవి ఏ రూపమును లభించునో అతడు వాటిని స్వీకరింపవలను. కృష్ణోపదేశములను కృష్ణ రక్షణను పొందుటకు పరంపరా విధానమే ప్రామాణికమైన పద్ధతి. మనం ఒక ప్రామాణికమైన గురువు ద్వారా మాత్రమే అది తీసుకోవాలి. మరియు అది గురువు, శాస్త్రము, సాధువులు అనేది మూడింటి శక్తి స్వరూపమే ఉన్నది కనుక ఓ కృష్ణ నన్ను రక్షింపుము అని నేరుగా పలికి మనము పరంపరలో అతని అనుగ్రహమును పొందవచ్చును. హరే కృష్ణ. 44వ శ్లోకం. హే గోపాలక హే కృపాధరణితే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం హే గోపీ జననాథ పాలయ పరం జానామిరత్వం వినా. ఓ యువగోపాల, ఓ కరుణాధరతి, ఓ సింధు కన్యాపతి, ఓ కంసాంతక, ఓ గజేంద్ర రక్షకుడా, ఓ మాధవ, ఓ బలరామానుజ, ఓ జగత్రయ గురుడా, ఓ పుండరీకాక్ష, ఓ గోపీజననాథ, నీకంటేనో పరమైన వారిని నేనెరుగను, దయచేసి నన్ను రక్షింపుము. వ్యాఖ్యానం. కులశేఖర మహారాజు స్థుతులన్నీ భగవంతుని వివిధ అంశాలను అవతారములను సంబోధిస్తున్నవి. అతడు ఒకప్పుడు నారాయణుగా లేదా శ్రీరామునిగా సంబోధించబడిన తన విశేషాకర్షణ లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడే అని విశేషముగా తెలిపెను. శ్రీమద్భాగవతము 1వ స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకాన్ని అనుసరించి శ్రీకృష్ణుడే సర్వావతారములకు మరియు అంశములకు వాస్తవముగా మూలమై ఉన్నాడు. ఏ శేతం సకల పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఈ అవతారములన్నీ దేవాది దేవుని అంశావతారములు లేదా కళావతారములు అయి ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు స్వయం దేవాది దేవుడు. లోకం ఇంద్రుని శత్రువులచే కలత చెందినప్పుడు భగవానుడు ప్రతి యుగమునందును దానిని వివిధ రూపములో రక్షించును. నానా అవతారములు, సమస్త దేవతలు, భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులు, వాటి మూలతత్వములు అన్నీ శ్రీకృష్ణుని అంటే గోవిందుని నుండే ఉద్భవించును. గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు తన సుప్రసిద్ధ రచనైన బ్రహ్మ సంహితనందు ఇదే సిద్ధాంతమును బోధించను. 43వ శ్లోకమున కులశేఖర మహారాజు శ్రీకృష్ణ నామాన్ని 8 సార్లు నేరుగా ప్రయోగించి ప్రస్తుత శ్లోకమున లీలలకు సంబంధించిన నామాలతో శ్రీకృష్ణుని సంబోధిస్తున్నారు. ఈ శ్లోకంలోని నామాలు కృష్ణ లీలల నుండి ఉత్పన్నమైనవే కనుక అవి కృష్ణనామముతో సమానమై ఉన్నవి. ఇక్కడ పేర్కొనబడిన గోపాలుడు, కంసాంతకుడు అంటే కంసుని వధించినవాడు, రామానుజుడు అంటే బలరాముని సోదరుడు,
గోపీజననాథుడు మొన్న నామలంని శ్రీకృష్ణునే సూచించను. భగవంతుడు కృష్ణనామంచే సంబోధింపబడినను లేదా ఇతర నామాలచే సంబోధింపబడినను భాగవతము మరియు బ్రహ్మ సంహితల సిద్ధాంతమును అనుసరించడి కృష్ణ భక్తుడు ఆ నామములన్నీ చివరకు దేవాది దేవుడైన శ్రీకృష్ణునే సంబోధించునని ఎల్లప్పుడూ ఎరిగి ఉండను. సగుణ భక్తి భగవద్గుణ కీర్తనము రెండును ఈ శ్లోకంలో మిళితమై ఉన్నట్లు మనం చూడవచ్చును. దక్షిణ భారతదేశం చెందిన ఆళ్వారుల రచనలో ఇది తరచుగా కనబడుతూ ఉండను. కులశేఖర మహారాజు కూడా అట్టి ఆళ్వారులో ఒకరు. భగవంతుడు చేసిన అతించము అద్భుతమునైన కార్యకలాపాలను కొన్ని పంక్తుల్లో స్తుతించి అట్టి దేవాది దేవుడే హృదయంలో సాకార రూపుడై ఎలా ఉన్నాడో భక్తుడు దృఢంగా తెలుపును. కులశేఖర మహారాజు శ్రీకృష్ణుని ముల్లోకాలకు గురువు అని సంబోధించి తనను అతడు రక్షించుగాక అని పలుకుతున్నాడు. విష్ణు భగవానుడు సమస్త జీవులకు రక్షకుడై ఉండగా భక్తుడు ఎందుకు తన స్వీయ రక్షణకే అర్థించవలను అని ఎవరైనా ప్రశ్నించవచ్చును. ఇక్కడ భక్తుడు తన దేహరక్షణను కోరుకోవట్లేదు. భగవంతునితో తన సన్నిహిత ప్రేమ సంబంధము నిరంతరము వృద్ధి చెందుతుండవలనని అతడు కోరుకొనను. అనగా భగవంతుని విస్మరించడి మహోపద్రవము నుండి తనను భగవంతుడు సదా రక్షించవలనని భక్తుడు కోరుకొనను. ఈ విషయమును శ్రీల ప్రభుపాదుల వారిట్లో వివరించరు. దేవాది దేవుడు అనగా శ్రీకృష్ణుడు క్షీరోదక సాయి విష్ణు రూపమును ఈ జగత్తును పోషించడి కార్యభారమును స్వీకరించి ఉన్నాడు. కానీ ఈ కార్యము ప్రత్యక్షముగా నిర్వహించబడింది కాదు. ఏమైనాను భగవానుడు తన శుద్ధ భక్తుని బాధ్యతను తానే స్వీకరిస్తున్నట్లు పలికినప్పుడు అతడు నేరుగా ఆ కార్యభారమును చేపట్టును. శ్రీ చైతన్య చరితామృతం ముందు మాటలో మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు వివరించారు. బాలుడు తన తల్లిదండ్రులకు లేదా పశువు తన యజమానికి లొంగి ఉన్నట్లుగా శుద్ధ భక్తుడు భగవంతుడినే పూర్తిగా శరణు పొందుతాడు. చిన్నపిల్లలు ఎదురు తల్లినే పట్టుకుంటారు, తల్లిని ఎప్పుడు నమ్ముతారు వాళ్ళు. అలాగే తల్లిదండ్రులు వాళ్ళు ఎలా చిన్నపిల్లలు వాళ్ళ మీద ఆధారపడి శరణుతో ఉంటారో అలాగే భక్తులు కూడా ఎప్పుడు భగవంతుడిని పూర్తిగా శరణు వేడి ఆయన మీద నమ్మకంతో ఉంటారు. భక్తుడు ఈ విధముగా తనను సమర్పించుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అతని పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరిచి ప్రత్యేక సంరక్షణను చేకూర్చను. కులశేఖర మహారాజు ఇక్కడ శాస్త్రానుసారము లీలానుసారము శ్రీకృష్ణుని స్తుతిస్తూ తన స్వీయ రక్షణకే ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. భక్తులు ఏ విధంగా శరణు పొందుతారో ఆ విధముగానే వారిని అనుగ్రహించున్నారని వాగ్దానమును శ్రీకృష్ణుడు నెరవేర్చున్న పరిపూర్ణ విశ్వాసంతో అతడు ఈ విధముగా ప్రార్థించాడు. మనకి ఇందాక ముందర మనం విన్న శ్లోకంలో భాగవతం శ్లోకం ఉంది. శ్రీకృష్ణుడి భాగవతం 1వ స్కంధం 3వ అధ్యాయం 28లో చెప్పారని చెప్పుకున్నాం కదా. అక్కడ శ్రీకృష్ణస్థ భగవాన్ స్వయం అని ఆయనే కృష్ణుడే దేవుడు అన్న విషయం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం భాగవతంలో చెప్పబడింది. నిన్న హిస్ గ్రేస్ అమరేంద్రదాస్ ప్రభుజీ ఒక ఉపన్యాసం ఒకటి విన్నాను. అందులో ఆయన ఈ విషయమే చెప్తున్నారు. ఇది ఇస్కాన్ వాళ్ళు చెప్పింది కాదు, ఇది భాగవతంలోనే చెప్పబడింది. భాగవతం ఒకసారి చదివితే అర్థమవుతుంది, అందులో స్పష్టంగా చెప్పబడింది అని. ఎందుకంటే చాలామంది అనుకుంటారు కదా ఇస్కాన్ వాళ్ళు కృష్ణుడే దేవుడు అని చెప్తారు అని. అది ఎక్కడ మనకి భాగవతంలో ఉన్న విషయమే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోగలిగితే మనం కూడా భక్తుల ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు ఇక్కడితో ఆఫ్ చేస్తాను. మధ్యలో బ్యాటరీ లో అవడం వల్ల కొంత అంతరాయం కలిగింది, అందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా చూసుకోలేదు. ఈ వీడియోలో ఇంకేమైనా లోపాలు ఉంటే నా పొరపాటుకు నేను క్షమించవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను మరికొన్ని శ్లోకాలతోటి. అంతవరకు సెలవు. ఈరోజు 44వ శ్లోకంతో ఆపడం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.